తనుజ కప్పిస్తే నేను అస్సలు కొప్పుకొని ఇంక జీవితంలో బిగ్ బాస్ కూడా చూడండి. నేను నాతో పాటు ఎవరు చూడకాకండి. ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్ అది ఫస్ట్ కాంచుంటే ఆర్మీ కళ్యాణ్ ఎత్తు ఒక లెవెల్ మీద ఉండేది అని చెప్పేసి అతని గురించి ట్రూగా ఇన్ని రోజులుగా అర్థం చేసుకునేది దివ్య వాళ్ళ అమ్మ ఒక్కటే. ఇప్పుడు నాకేంది యూత్ కంటే తల ఒకళ్ళ కొంటారు, నాకేముంటది తప్ప నాకు ఎక్కడ కనబడలేదు తనుజ. దట్స్ వై నేను తనుజకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. దివ్య కన్నా వాళ్ళు అమర పెడితే బాగుండేది. కుదిరితే ఇమ్మేల్ అన్నా లేకుంటే కళ్యాణ్ అన్నా. మనిషి మీద నిందేసినప్పుడు పేదను దాటితే పెరగడ దాటుద్ది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకో. ఇంకా బిగ్ బాస్ మేము చూడడం ఎందుకు అయ్యా? మరి మేము చూసి మనకు ఓటింగ్లు ఇవ్వడం ఎందుకు? నాకు దివ్య ఫ్యామిలీ నచ్చింది. దివ్య వాళ్ళమ్మ చాలా మంచిగా మాట్లాడింది. అసలు బంగారం అయ్యా మా కళ్యాణ్. నేను ఒకటే చెప్తాను, తన పేరేంది, ఆమె పేరు రీతు అనుకుంటా. లాస్ట్ టైం బిగ్ బాస్ హౌస్కి రీతు రాయల్ ఏదో ఉంటుంది, ఆమె కూడా చెప్పింది బంగారం మా కళ్యాణ్ అంతే. గీతు రాయల్ బంగారం మా కళ్యాణ్ ఒకటే మాట. అసలు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా, అడాప్ట్ చేసుకుంటే ఇట్లాంటి అబ్బాయిని దత్త తీసుకోవాలి అని చెప్పేసి చెప్పింది. అలాగే పక్కింటి అబ్బాయి లెక్క కళ్యాణ్ అంటే పక్కింటి అబ్బాయి లెక్క. కళ్యాణ్ గ్యాస్ సిలిండర్ అయిపోయిందిరా అంటే టక్కున వచ్చేస్తాడు, మొమాటం లేని అబ్బాయి అని చెప్పేసి అతని గురించి ట్రూగా ఇన్ని రోజులుగా అర్థం చేసుకునేది దివ్య వాళ్ళ అమ్మ ఒక్కటే. కళ్యాణ్ విన్నర్ అండి ఖచ్చితంగా. ఇలానే పోట్రే అయితే బయట కూడా ఇలానే రన్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్. దీంట్లో అసలు ఎక్కడ ఆగేది లేదు, తగ్గేది లేదు. తనుజకి అసలు నేను టాప్ 5లో కూడా లేదు నాకు. మీరు తనుజ కప్ అంటున్నారు. లేదండి, నాకు ఎన్ని రోజులుగా ఏడవడం తప్ప నాకు ఎక్కడ కనబడలేదు తనుజ. దట్స్ వై నేను తనుజకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. సో మీ ఇష్టమైన హీరోని మీరు ఎట్లా పొగుడుకుంటారు, నా ఇష్టమైన హీరో నేను పొగుడుకుంటున్నాను అంతే. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను చెప్పానండి లేడీ విన్నర్ అని చెప్పేసి, కానీ విన్నింగ్ మెటీరియల్ కాదు అక్కడ. విన్నింగ్ మెటీరియల్ కానప్పుడు నేను విన్నర్ ఎందుకు చెప్తాను? చెప్పను. కుదిరితే ఇమ్మేల్ అన్నా లేకుంటే కళ్యాణ్ అన్నా అంతే. లేదండి, డెమోన్ కి రీతు వల్ల కొంచెం లో అయిపోయాడు. దట్స్ వై నేను చెప్పేది ఏంటంటే డెమోన్ కి అయితే అన్ని ఆప్షన్లు అయితే లేదు. మేబీ టాప్ 4 టాప్ 5 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ అంతకు మించి అయితే రాలేడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి నాకు. ఎందుకంటే ఆయన అసలు గేమ్ ఇక్కడ అసలు గేమే లేదు. అక్కడ గేమ్ అంటున్నారు కానీ గేమే లేదు. గేమ్ లేనప్పుడు మళ్ళీ ఆయన గేమ్ ఎలా అనిపిస్తున్నారు కూడా మీది మూర్ఖత్వం. మీ క్వశ్చన్ అంటే మొన్న సెకండ్ సేవ్ అయింది ఆయనే కదా మన సాటర్డే ఎపిసోడ్ లో. అవును, మరి గేమ్ ఏం లేదు, ఆడియన్స్ ఎందుకు లైక్ చేస్తారు? సెకండ్ సేవ్ అయితే సెకండ్ ఓట్ ఇచ్చినట్టు కాదండి. సెకండ్ సేవ్ అయితే సెకండ్ లో ఓటింగ్ వచ్చినట్టు కాదు. బట్ అతన్ని బాటమ్ కి తీసుకురాలేదు, అంతే తేడా. విన్ అవ్వదండి. ఆట ఆడినా ఆడకపోయినా విన్ అయిద్దంటే అది మీరు ఓట్లు వేయండి, మీరు గెలిపించేయండి, కానీ నేనైతే విన్ అవ్వదు అని చెప్తున్నాను. లేడీ విన్నర్ తనుజ అని చెప్పను. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకో. ఇంకా బిగ్ బాస్ మేము చూడడం ఎందుకు అయ్యా? మరి మేము చూసి మనకు ఓటింగ్లు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు విన్నర్ డిసైడ్ చేసినప్పుడు మనకు ఓటింగ్ ఇవ్వడం ఎందుకు? అది ఆ దేవుడికి ఎరక. కానీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పడుతున్నాయి. తనుజ గెలుస్తుంది అంటే ఇక వాళ్ళు చూసుకుంటే మనం ఏం చేయలేం బ్రో. ఇక ఇన్ని రోజులుగా అయితే నాకు ఎప్పుడు అనిపించింది అంటే ప్రతిసారి నా ఓటుకి కొంచెం ఒక ఫలితం వస్తుంది అనుకున్నాను. సో ఈసారి అయితే ఫలితం లేకపోతే మాత్రం వేస్టే. ఇమాన్యుల్కి ఉన్నాయి 50-50 ఛాన్సెస్. కళ్యాణ్ ఇమాన్యుల్ ఇద్దరే. ఫేవరెట్ ఏం లేదండి, ఫేవరిజం ఎక్కడ లేదు. మంచిగా గేమ్ ఆడే వాళ్ళని బట్టే నేను చెప్తాను. సో నా దగ్గర తనుజ గేమ్ కనబడలేదు. దానికి తోడు ఆమెకి నిన్న గేమ్ ఆడకుండా గంట సేపు ఇచ్చారు. ఏమైనా ఉంటే కెప్టెన్ బెనిఫిట్స్ అంటున్నారు. మరి మా టీవీ వాళ్ళు ఎందుకు కింద సపోర్ట్ చేస్తున్నారో ఏమో అదే అర్థం అవడం లేదు. మరి ఇన్ని రోజులుగా ఏమో ఏమంటారు బిగ్ బాస్ హౌస్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు అని చెప్పేసి ఇన్ని రోజులుగా మీమ్సే వచ్చాయి, కానీ నిన్న నిజమే చేశారు. బిగ్ బాస్ హౌస్లో పెళ్ళిళ్ళు కూడా వచ్చేసాయి. హాయ్ మా. హాయ్ తల్లి. మా ఇప్పుడు నిన్న ఫ్యామిలీ వీక్ కదా, సో నిన్న ఎలా అనిపించింది? పవన్ గారు అమ్మగారు వచ్చారు, సో వీళ్ళలో వచ్చారు కదా, వాళ్ళు ఎలా అనిపించింది? ఎవరి ఫ్యామిలీ నచ్చింది? నాకా దివ్య ఫ్యామిలీ నచ్చింది. అందరమేనా? కొత్త శ్రేణి సృష్టించింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి. వీళ్ళు ఆడిందంత ఒక ఎత్తు అయితే మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంది 2 నిమిషాలకైనా కూడా. వాళ్ళమ్మ భలే ఉంది దివ్య వాళ్ళమ్మ. అంటే తనుజ గారికి మొత్తం నువ్వే తీసుకుంటున్నా నిజంగానే భలే చెప్పింది. అమ్మ నోయకుండా నచ్చుకుండా వాత పెట్టింది, భలే చెప్పింది. ఇప్పుడు బర్నీ గారికి దివ్యాకి ఏందో ఉండదని బయట ఏరే కనుక్కున్నారు చూడు కొంతమంది. ఇప్పుడు రివర్స్ తీసుకోవాలా, మాట జారేనరా ఇప్పుడు తీసుకోలేస్తారా పాపం. వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నుండంట అట్ట ఆమె చెప్పిన కారణంగా వచ్చి పాపం ఎమోషన్ కూడా ఫీల్ అయింది ఆమె బానే.
దయచేసి అందుకే ఒకళ్ళ గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఒక మనిషి మీద నిందేసినప్పుడు పేదను దాటితే పెరగడ దాటుద్ది. దయచేసి ఆలోచించాల ఒక మాట అనేటప్పుడు. బిగ్ బాస్ హౌస్ అయినా బయట అయినా నాకు వీళ్ళందరూ ఫ్యామిలీ మీద దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది భలే నచ్చింది. పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, సో రీతుతో కూడా బాగుండింది, ఏం కోపడలేదు. కానీ ఈ రోజు రీతు వాళ్ళ అమ్మ మాత్రం ప్రోమోలో కట్లగారు తీసుకురండి అంటుంది. దేని వల్ల అంటారు? నేను ప్రోమో చూడలేదు రా, చూస్తే మాత్రం చెబుతా, రేపు చెబుతా. చూస్తే చూడండి అబద్ధం చెప్పండి. అదే ఇప్పుడు వరకు పవన్ వాళ్ళ మా వచ్చింది పాపం, ఆమె బాగానే ఎమోషన్ ఫీల్ అయింది తల్లి కొడుకు కాబట్టి. బాధ అనిపించింది. బాధ అనిపించింది. సంజనా గారికి రాకపోతే పాపం ఆమె కూడా వస్తే బాగా అనుకున్నా, వచ్చింది ఆమె కూడా. అంటే ఈ వీక్ దివ్య వెళ్ళిపోద్దని చెప్పి చెప్తున్నారు మా, కాకపోతే ఇప్పుడు నిన్న వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి కొంచెం సపోర్ట్ వల్ల మళ్ళీ దివ్య వెళ్ళకుండా ఉంటది అంటారా? ఉంచితేనే బాగుంటది దివ్య అని. అవునా? బాగుంది హౌస్ లో, బాగుంది. అసలు వాళ్ళమ్మ మామూలు చేయలేదు మొత్తాన్ని. ఉన్న కాసేపు భలే చేస్తుంది. దివ్య కన్నా వాళ్ళ అమ్మను పెడితే బాగుండేది. సరే, అంటే ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది కదమ్మా, ఇప్పుడైనా బన్నీ గారు నమ్ముతారంటారా దివ్య బాండింగ్ ని? నమ్మాల్సిందే. నమ్మబోతే వాళ్ళు మనుషులు కాదు, ఇంకా మనుషుల కింద పరిగణనలో తీసుకోవటానికి లేదు. చాలా మంది తనుజాకే కప్పియాలంటున్నారమ్మా, ఎందుకు? తనుజ కప్పిస్తే నేను అస్సలు కొప్పుకొని ఇంక జీవితంలో బిగ్ బాస్ కూడా చూడండి. నేను నాతో పాటు ఎవరు చూడకాకండి. కష్టం చూసి ఇవ్వాలి ఎవడైనా, బయట కానీ హౌస్ లో కానీ. అంతే. దీంట్లో మాత్రం నేను ఎవరికి మద్దతు పలకను. ఇమానీలకే మాట్లాడతా. ఇమానీలు గేమ్ ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇప్పుడు నాకేంది యూత్ కంటే తల ఒకళ్ళ కొంటాడు, నాకేముంటది? నేను గేమ్ పరంగానే మాట్లాడతా, ఎంటర్టైన్ పరంగానే మాట్లాడతా. నాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే ఏముంటది, నావే మాట్లాడతాం మేము. అందుకని ఈ సీజన్ కి కామెడీ అనే హీరో కప్పు కొట్టవలసింది ఇమానీలే. కళ్యాణ్ గారు కూడా పోటాపోటీగా త్యాగాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చేస్తుండు. అది ఫస్ట్ కాంచుంటే ఆర్మీ కళ్యాణ్ ఎత్తు ఒక లెవెల్ మీద ఉండేది. అది కోరుకున్నా కానీ అది రాలేదే. సో మొత్తానికి ఇమానీల్దే అంతే. దీంట్లో అసలు రాజీ పడే సమస్య లేదు నాకు. లేదా నేను అస్సలు ఒప్పుకోను. ఇమానీలే ఫస్ట్ కాంచు హౌస్ లో పోయిన కాంచి నేను బిగ్ బాస్ చూసిన, మొత్తం చూసిన, అందరు గేములు చూసిన, అందరు ఆటలు చూసిన. ఇమానీలే ఎంటర్టైన్ పరంగా ఎంటర్టైన్మెంట్ చేసిండు, గేములు ఆడిండు, బాండింగ్ పెట్టుకున్నా నిజాతికి పెట్టుకుండు, ఎవరికైనా సపోర్ట్ చేసినా నిజాతికినే చేసిండు. ఏదైనా మాట్లాడినా కూడా బాగుంది ఆయనది మాట్లాడేది. అందుకని ఈ సీజన్ కి కమెడియన్ ఎంటర్టైన్మెంట్ వాడుకొని నాగార్జున సార్ కనుక కప్పి కూడా పంపిస్తే అసలు జీవితంలో ఎవరైనా ఇంకా బిగ్ బాస్ చూడ కాకుండా అని చెబుతా నేను. అంతే.